దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేస్తున్న మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చుక్కాల రామచంద్రరావు, యువనేత వనమాడి మోహన్ వర్మ, కాకినాడ రూరల్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా తదితరులు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సాధించేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ప్రపంచ దేశాలతో పోటీగా ముందుకు సాగుతుందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. యువనేత వనమాడి మోహన్ వర్మ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి పెరగడం ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలని అన్నారు. భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నప్పటికీ ప్రజలంతా ఐకమత్యంతో జీవించడం భారతదేశ ప్రత్యేకత అని పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ దేశం నాకేమి చేసింది అని ఆలోచించకుండా దేశానికి నేనేం చేయాలి అనే ఆలోచనతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజం, దేశం అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ఈ రాష్ట్రం మరి ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ నాడు చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా దాని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మరి ఆయన కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రజానికానికి న్యాయం చేయాలన్న భావాలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు తెలుసు, అన్ని కూడా పెద్ద చెప్పగల రోజు చెప్పుకుంటున్నాం మనం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవారికి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, లేదా పిల్లలకి ఇచ్చేయండి మరి మరి ఆడ మరి మన తల్లికి వందనం కానీ, అనేక విధాలుగా కూడా 3 గ్యాస్లు ఇవ్వడం కానీ, అదే రకంగా బస్సు ఫ్రీ, ఆడవారికి బస్సు ఫ్రీ ఇవ్వడం కానీ, అదే రకంగా రైతులకు ఇచ్చేటువంటి మన అన్నదాత సుఖీభావ కానీ, ఇలాగా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా అన్ని రకాలుగా కూడా మనం న్యాయం చేస్తాం. అంతేకాకుండా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు పోతా ఉంది. నాటింటే అనేక రోడ్లు, కమ్యూనికేషన్ రంగాన్ని చాలా బాగా వెళ్తుంది. కమ్యూనికేషన్ రంగం చాలా బాగా డెవలప్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో. నాటింటే అన్ని రకాల రోడ్డు, ఆర్ఎన్బి కానీ, పంచాయతీ కానీ, అనేక జాతీయంగా కానీ అన్ని రకాల రోడ్డు ముందుకు పోతా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తాం. అది ఈనాడు అది డెవలప్మెంట్. ఒక పక్క డెవలప్మెంట్, ఒక పక్క సంక్షేమం. ఒక పక్క వెళ్ళలేదు, 2 పక్కలు వెళ్తున్నారు. ఈనాడు నాడు యువత ఉద్యోగాల కోసం ఈనాడు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఈనాడు 21 లక్షల మరి ఏదైతే ఉన్నారో 21 లక్షల అగ్రిమెంట్ జరిగింది అంటే ఇండస్ట్రీలు పెట్టడానికి. అవన్నీ కూడా జరిగితే నిజంగా చాలా బాగా ఉంటుంది. అది కాకుండా అమరావతి మనకి పెద్ద అసెట్ అవుతుంది. అలాగే మన పోలవరం పెద్ద అసెట్ అవుతుంది. ఈ రకంగా మనం ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి పేద వర్గాలకి, బడుగు వర్గాలకి కానీ, అలాగే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశంలో మన రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎంతో మంది ఒక గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు ప్రత్యక్షంగా వాళ్ళు ముందున్నప్పటికీ కూడా పరోక్షంగా ఎంతో మంది ప్రజలు ఈ స్వాతంత్రం రావడం కోసం పోరాడారు. పోరాడిన తర్వాత ఈ రోజు మనకు ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఈ రోజు అన్ని కంట్రీలతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ ప్రశాంతమైన దేశం ఇది. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ వాక్ ఉంటుంది. డెమోక్రటిక్ కంట్రీస్ లో ఉన్న బెస్ట్ సిటీ ఏదన్నా ఉందంటే అది ఇండియన్ కంట్రీ. మన దేశంలో ఉన్న ట్రెడిషన్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ ఎక్కడా కూడా వేరే దేశాల్లో ఉన్నాయి. ఎంతో మంది దేశాలు మన ఇండియాని చూసి ఇన్స్పైర్ అవుతున్నాయి. సో యువత కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్న యువతే చాలా వరకు అన్ని చోట్ల కూడా రాణించడం జరుగుతుంది. మీరు చూసుకున్నటువంటి యుఎస్ కానీ, యూకే కానీ, అక్కడ ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ కూడా సీఈఓలు ఈ రోజు ఇండియన్స్ ఉంటున్నారు. గూగుల్ కి ఒక సుందర్ పిచ్చై కానివ్వండి, లేకపోతే ఇంకా మిగిలిన కంపెనీస్ అన్నిటికీ కూడా. అలాగే యువతకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నట్టు నరేంద్ర మోడీ గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది. 2 ఏళ్ల పాలన గురించి ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమానికి మీ ఇంటికి చేరినప్పుడు మీ ప్రభుత్వ పాలన చాలా బాగుందండి, సంక్షేమం అలాగే అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఈ రోజు. సో ఖచ్చితంగా ఏదైతే మోడీ గారు అనుకున్నట్టు వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నెంబర్ 1 స్థానంలో ఉంటుందని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సిటీ అధ్యక్షులు వీరు గారు సమక్షంలో ఇది జరుగుతుంది. ఇందులో భాగంగా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వతంత్రం వచ్చింది ఆ కష్టాలు ఇప్పుడున్న జనరేషన్ మనలాంటి వాళ్ళకి తెలియదు.
అసలు స్వతంత్రం లేకపోతే మనది ఒక బానిస బతుకు. దాని నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనకి రైట్స్ ఉన్నాయి. నేను అమెరికాలో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. మనకిన్నంత స్వతంత్రం ఎక్కడా లేదు. ఫ్రీడమ్ ఎక్కువ మనకి. ఎక్కడా ఏమి అక్కడైతే ఒక చెత్త ఇక్కడ రోడ్డు మీద వేస్తే $1000 ఫైన్ వేస్తారు. మనం ఫ్రీడమ్‌ని సరిగా వినియోగించుకోవట్లేదు. దీన్ని శ్రద్ధగా మన అందరం కూడా సహకరించాలి. ఈ రోజుకి ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల్లో ప్రపంచాల్లో చాలా దేశాలు రోజుకి 1000 మంది చనిపోతున్నారు. ఎప్పుడో మనం పాఠాల్లో చదువుకునేవాళ్ళు, ఇంక యుద్ధాలు ఉండవనుకునేవాళ్ళు. ప్రెజెంట్ సిట్యుయేషన్ అది. దాన్ని మనం అధిగమించాలంటే మన సెక్యూరిటీ ఎవరు బాడీ ఫుల్ బార్డర్ అంతా కూడా సోల్జర్స్‌తో ఎంతో చక్కగా మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళకి కూడా మనం ఈ రోజుని గుర్తు చేసుకోవాలి. అలాంటి ఫ్రీడమ్ వచ్చినందుకు మనం కూడా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలని మనం కూడా ఉండాలన్నది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు.